మీరు ఎంత సంపాదించినా డబ్బు నిలబడడం లేదా? ఇంట్లో ఆర్థికంగా శాంతి లేదా? ఖర్చులు నియంత్రించుకోలేకపోతున్నారా? ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత కష్టపడినా కొద్దిగా కూడా సేవ్ చేయలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. మీ ఇంట్లో డబ్బు నిలబడాలన్నా, మీ ఇంట్లో బర్కత్ రావాలన్నా, మీరు ఎంత సంపాదిస్తున్నా దాంట్లో కొంత సేవ్ చేసుకోవాలంటే ప్రవక్త వారు తెలియజేసిన కొన్ని సున్నతులు ఉన్నాయి. వాటిని తప్పకుండా పాటించండి. మీకు తప్పకుండా ఇన్షా అల్లా లాభం జరుగుతుంది. మీ ఇంట్లో డబ్బు నిలబడడానికి, బర్కత్ రావడం కోసం, ప్రశాంతత కోసం ప్రవక్త వారు తెలియజేసిన 7 సున్నతులు తెలియజేశాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మొదటిది, హలాల్ సంపాదన కోసం మాత్రమే ప్రయత్నం చేయండి. మన ఇంట్లో బర్కత్ ఉండాలన్నా, మనం సంపాదించిన డబ్బు నిలబడాలంటే మన సంపాదన అనేది హలాల్, ధర్మసమ్మతంగా ఉండాలి. మనం సంపాదిస్తున్న డబ్బు హలాలా లేక హరామా అని ఒకసారి ఆలోచించుకోవాలి. మోసం చేయకుండా, ఒకరికి అన్యాయం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా డబ్బులు సంపాదించాలి. వడ్డీ లావాదేవీ లేని ఆదాయం ఉండాలి. అక్రమంగా సంపాదించడం, ఒకరిని మోసం చేయడం, ఒకరి మీద దౌర్జన్యం చేయడం, వడ్డీ ద్వారా సంపాదించడం, వీటన్నిటికీ దూరంగా ఉండి హలాల్ సంపాదన వైపు మనం మరలాలి. హలాల్ సంపాదన ఉంటేనే మీ ఇంట్లో బర్కత్ ఉంటుంది, మీ డబ్బు నిలబడుతుంది. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 614. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, హరాం సంపాదనతో నిండిన శరీరం అనేది రేపు నరకంలో కాలుతుంది. ఏ శరీరం అయితే హరాం సంపాదనతో పెరుగుతుందో ఆ శరీరం రేపు నరకంలో కాలుతుందని ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు. కాబట్టి హరాం సంపాదన అంటే అక్రమ సంపాదనకి దూరంగా ఉండండి, ధర్మసమ్మతంగా సంపాదించండి. రెండోది, ఉదయాన్నే తొందరగా లేచి రిజ్క్ అంటే ఉపాధి కోసం ప్రయత్నం చేయడం. పొద్దున్నే ఫజర్ నమాజ్ తర్వాత చేసే వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా చాలా బరకత్ ఉంటుంది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు, ఓ అల్లా పొద్దున్నే సమయంలో నా ఉమ్మత్కి బర్కత్ ఇవ్వు. ఈ హదీసు సునన్ తిర్మిజీలో ఉంది. హదీస్ నెంబర్ 1212. 1400 సంవత్సరాల ముందే ప్రవక్త ముహమ్మద్ వారు ఈ ఉమ్మత్ కోసం దువా చేశారు, ఓ అల్లా నా ఉమ్మత్కి పొద్దున్నే సమయంలో బర్కత్ ఇవ్వు. అంటే ఫజర్ నమాజ్ తర్వాత ఉండే సమయంలో బర్కత్ ఇవ్వాలని ప్రవక్త ముహమ్మద్ వారు ఉమ్మత్ కోసం దువా చేశారు. ఉదయాన్నే సమయంలో నిద్రపోకుండా ఫజర్ నమాజ్ కోసం లేండి, ఫజర్ నమాజ్ చదవండి, దాని తర్వాత పనులు మొదలు పెట్టండి. దాంట్లో చాలా బర్కత్ ఉంటుంది. ఉదయం పూట మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటాం. ఉదయాన్నే చేసే పనుల్లో ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఫజర్ నమాజ్ తర్వాత టైం అనేది చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్. కానీ చాలామంది ఆ సమయంలో నిద్రపోతూ ఉంటారు. ఇకనైనా మారి రేపటి నుండి ఫజర్ నమాజ్ కోసం లేయండి, ఫజర్ నమాజ్ జమాత్తో చదివే ప్రయత్నం చేయండి. ఫజర్ నమాజ్ తర్వాత మంచి పనులు మొదలు పెట్టండి. ఫజర్ నమాజ్ తర్వాత పనులు మొదలు పెట్టండి. మీ జీవితంలో ఊహించని మార్పులు చూస్తారు ఇన్షాల్లా. మూడోది, దుబారా ఖర్చులు తగ్గించండి. మన ఇంట్లో డబ్బు నిలబడపోవడానికి కారణం ఏంటంటే దుబారా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు. ఖురాన్ సూరే బనీ ఇస్రాయిల్ సూర నెంబర్ 17 ఆయత్ నంబర్ 27 అల్లా తెలియజేస్తున్నాడు, దుబారా ఖర్చు చేసే వాళ్ళు శైతాన్ సోదరులు. ఎవరైతే దుబారా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు చేస్తారో వారు శైతాన్ సోదరులని అల్లా అంటున్నాడు. కొంతమంది చాలా అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటారు, దుబారాగా ఖర్చు చేస్తుంటారు. అవసరం లేకపోయినా అది కొనడం, ఇది కొనడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ఎలా నిలబడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. అవసరమైన దగ్గర మాత్రమే ఖర్చు పెట్టాలి. అలా అని పిసినారుగా ఉండకూడదు. అవసరమైన దగ్గర ఖర్చు పెట్టాలి, అనవసరమైన ఖర్చులు తగ్గించాలి. ఈ రోజుల్లో అనవసరమైన ఖర్చులు చేసి, అనవసరంగా ఏదంటే అది కొని అప్పులు పాలయ్యి ప్రశాంతంగా జీవితం గడపలేకపోతున్నారు. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా చాలామంది ఇబ్బందుల్లో, ప్రశాంతత లేకుండా జీవితం గడుపుతున్నారు. కారణం అప్పులు, అనవసరంగా కొనేయడం, దుబారా ఖర్చులు చేయడం, లోన్లని, ఈఎంఐలు అని చెప్పి ప్రశాంతత లేకుండా చాలా ఇబ్బందులతో, చాలా బాధలతో జీవితం గడుపుతున్నారు. కాబట్టి ఇక నుండైనా అనవసరమైన దుబారా ఖర్చులు తగ్గించండి, అవసరమైన వస్తువులు మాత్రమే కొనుక్కోండి. నాలుగోది, ఇంట్లో సూరే బకరా చదవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ ఇంట్లో అయితే సూరే బకరా పారాయణం జరుగుతుందో ఆ ఇంట్లో నుండి శైతాన్ పారిపోతాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 780. మన ఇంట్లో ఉన్న శైతాన్లైనా, చెడు జిన్నాతులైనా పారిపోవాలంటే మన ఇంట్లో ఎక్కువగా సూరే బకరా పారాయణం జరుగుతూ ఉండాలి. ఇంట్లో ఎక్కువగా ఖురాన్ పారాయణం, ప్రత్యేకంగా సూరే బకరా పారాయణం, వీళ్ళని ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఏ ఇంట్లో అయితే ఎక్కువగా ఖురాన్ పారాయణం, సూరే బకరా పారాయణం జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా బర్కత్ వస్తుంది ఇన్షాల్లా. మీకు సూరే బకరా చదవడం రాకపోతే కనీసం ప్లే చేసైనా వినండి. ఐదోది, సదకా మరియు దాన ధర్మాలు ఎక్కువగా చేయడం. మీరు ఇతరుల కోసం ఖర్చు చేస్తే అల్లా మీకోసం ఖర్చు చేస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సదకా ద్వారా ధనం అనేది తగ్గదు, పెరుగుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు,
సదకా చేస్తే, దాన ధర్మాలు చేస్తే ధనం తగ్గిపోతుందని. కానీ సదకా చేస్తే ధనం అనేది తగ్గదు, పెరుగుతుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2588. దానం చేసిన, సదకా చేసిన సంపద లేదా ధనం అనేది తగ్గదు, పెరుగుతుంది. అల్లా అతని యొక్క సంపదను మరియు ధనాన్ని ఇంకా పెంచుతాడు. మీ స్తోమత తగ్గట్టు, మీ స్థాయికి తగ్గట్టు పేదవారికి సహాయం చేయండి, సదకాలు చేయండి, దానాలు చేయండి. మీకున్న దాంట్లో కొద్దిగైనా పేదవారికి, అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. సదకా, దాన ధర్మాలు చేయడం ద్వారా మీ సంపదలో బరకత్ పెరుగుతుంది, మీ ఇంట్లో కూడా బరకత్ పెరుగుతుంది. రోజు ఒక పేదవాడికి అన్నం తినిపించడం, అవసరంలో ఉన్నవాడికి కొద్దిగా సహాయం చేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే చిన్న సదకా అయినా, చిన్న దాన ధర్మం అయినా అల్లా దృష్టిలో చాలా విలువైనది. దేన్ని కూడా అల్పంగా, చిన్నదిగా భావించబాకండి. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, ఒక చిన్న ఖర్జూరానైనా దానం చేసి మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి. అవసరాల్లో, ఇబ్బందులు ఉన్న వారిని గుర్తించి మరీ వారికి సహాయం చేయండి. మీ జీవితంలో ఊహించని మార్పులు చూస్తారు. 6వది, సున్నత్ ప్రకారంగా జీవితం గడపడం. మన జీవితంలో బరకత్ రావాలన్నా, మన డబ్బు నిలబడాలన్నా మనం సున్నత్ ప్రకారం జీవితం గడపాలి. మనం చేసే ప్రతి పని సున్నత్ ప్రకారం ఉండాలి. తినే ఆహారం అయినా, పడుకునే విధానం అయినా, ఖర్చు చేసే విధానం అయినా, పెళ్ళిళ్ళైనా, మన జీవిత విధానం అనేది ప్రవక్త వారు తెలియజేసిన సున్నత్ ప్రకారం ఉండాలి. పిల్లల్ని పెంచే విధానం అయినా, మన పెళ్ళిళ్ళ విధానాలు, మన ఫంక్షన్లు ఏదైనా సరే సున్నత్ ప్రకారం ఉండాలి. మనం తొడిగే బట్టలైనా, మనం తినే విధానం అయినా, మనం నడిచే విధానం అయినా, ఏదైనా సరే మన జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పనైనా సున్నత్ ప్రకారం ఏదైతే ప్రవక్త వారు తెలియజేశారో ఆ పద్ధతిలో ఉండే ప్రయత్నం మనం చేయాలి. ప్రవక్త వారు తెలియజేసిన సున్నత్ ప్రకారం మీరు జీవితం గడిపే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో మీరే ఊహించని మార్పులు తప్పకుండా చూస్తారు ఇన్షాల్లా. 7వది, ఉపాధి కోసం ప్రత్యేక దువాలు చేయడం. ఉపాధిలో బరకత్ కోసం, ఉపాధి కోసం ప్రవక్త వారు తెలియజేసిన కొన్ని ప్రత్యేక దువాలు ప్రతిరోజు చేస్తూ ఉండాలి. హిస్నుల్ ముస్లిం అనే దువా పుస్తకంలో చాలా దువాలు ఉన్నాయి. మన జీవితంలో దువా అనేది తప్పనిసరి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కండిషన్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా దువాలు అనేది తప్పనిసరి. దువాలు మనకి చాలా రక్షణగా ఉపయోగపడతాయి. వాళ్ళ నన్ను హరాం సంపాదన నుండి దూరంగా ఉంచు, హలాల్ సంపాదనతో, బరకత్తో నింపని ఎప్పుడు దువాలు చేస్తూ ఉండాలి. దువా ద్వారా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోద్ది. కాబట్టి మీ ఇంట్లో డబ్బు నిలబడాలన్నా, మీ ఇంట్లో బరకత్ రావాలన్నా, ప్రశాంతమైన జీవితం గడపాలంటే పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు. ప్రవక్త వారు తెలిసిన ఈ సున్నతులు పాటిస్తే చాలు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా షిర్కుకు దూరంగా ఉండాలి. షిర్కు చేయకూడదు. షిర్క్ అంటే అల్లాతో పాటు ఇతరులను కలిపి ఆరాధించడం. షిర్క్ అనేది చాలా భయంకరమైన పాపం. మనం ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా షిర్కుకు చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడు, ఎల్లప్పుడూ తౌహీద్ అంటే అల్లాను మాత్రమే ఆరాధిస్తూ ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అల్లాను మాత్రమే వేడుకోవాలి, అల్లాను మాత్రమే ఆరాధించాలి. ఎల్లప్పుడూ తౌహీద్ మీదే ఉండండి, షిర్కుకు దూరంగా ఉండండి. ఖురాన్ పారాయణం చేస్తూ ఉండండి. ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ చదవండి. పాపాలకు దూరంగా ఉండండి. ఎక్కువగా అస్తగ్ఫిర్లా అని చదువుతూ ఉండండి. నేను తెలియజేసిన వీటన్నిటిని అల్లా ఆచరించే సద్బుద్ధిని మీకు, నాకు ప్రసాదించుగాక. ఆమీన్. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జంజం వాటర్ ఫ్రీ. అవును, మీరు విన్నది వాస్తవమే. ఎవరైతే కలోంజీ హనీ కొంటారో వారి కోసం 100 ml జంజం వాటర్ ఫ్రీ. కలోంజీ మరియు హనీ ఈ రెండు మిక్స్ చేసిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఎవరైతే ఈ ప్రోడక్ట్ కొంటారో వారి కోసం 100 ml జంజం వాటర్ ఫ్రీ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, కలోంజీలో ఒక చావుకు తప్ప ప్రతి వ్యాధికి స్వస్థత ఉంది. కలోంజీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖురాన్లో అల్లా తెలియజేశాడు, తేనెలో ప్రజల కొరకు స్వస్థత ఉంది. ఈ తేనె మరియు కలోంజీ కలిపిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఎవరైతే ఈ ప్రోడక్ట్ కొంటారో వారి కోసం 100 ml జంజం వాటర్ ఫ్రీ. మక్కాలో దొరికే స్వచ్ఛమైన జంజం వాటర్. జంజం వాటర్లో షిఫా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు, జంజం వాటరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. ఎవరికైతే మక్కాకు వెళ్ళే స్తోమత లేదో, ఎవరైతే జంజం వాటర్ తాగాలనుకుంటున్నారో వారి కోసం ఒక అద్భుతమైన అవకాశం. కలోంజీలో షిఫా ఉంది, హనీలో షిఫా ఉంది, జంజం వాటర్లో షిఫా ఉంది. ఎక్కడెక్కడో ఖర్చు చేస్తుంటారు, తప్పకుండా దీన్ని వాడండి. అల్లా షిఫా ప్రసాదిస్తాడు. వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎవరైతే 1 kg తల్బినా కొంటారో వారి కోసం 200 ml జంజం వాటర్ ఫ్రీ. ఎవరైతే 1/2 kg తల్బినా కొంటారో వారి కోసం 100 ml జంజం వాటర్ ఫ్రీ. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.